సో ఎందుకంటే మొన్న కేటీఆర్ మాట్లాడారు, కవిత ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత ఆమె రియాక్ట్ అవుతూ చెప్పినటువంటి అంశం, సో బహిరంగంగా మాట్లాడొద్దు పార్టీకి సంబంధించిన అంశాలను అనేటువంటిది ఒక మీడియా ప్రతినిధి కవితను అడిగారు, మీకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనేటువంటి దానిపైన. ఆమె దానికి మీకెందుకు దానిపైన తొందర అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన పార్టీలో నుంచి నన్ను పంపించేటువంటి ధైర్యం ఎవరికి లేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈరోజు కూడా నేను మాట్లాడకపోతే మొన్న లేఖ రహస్యంగా రాస్తే నేను మా తండ్రికి అది లీక్ చేశారు, ఈరోజు కూడా నేను మళ్ళీ రహస్యంగా చెప్పినా మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ బయటకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు, అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, నేను ముక్కుసూటి మనిషిని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అంటూ కవిత మాట్లాడారు. సో ఆమె చాలా స్పష్టంగా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. పార్టీకి సంబంధించినటువంటిది ఇప్పటికైనా పార్టీలో ఉన్నటువంటి కోవర్టులను గుర్తుపట్టాలి, వారిని బయటికి పంపించాలి అనేటువంటి స్టేట్మెంట్. తర్వాత పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశాలు లీక్ చేస్తున్న వారెవరు, లీక్ వీరులు ఎవరు తెలియాలి, దానిపైన దృష్టి పెట్టాలి. ఈ వ్యాఖ్యలను ఆమె మెన్షన్ చేస్తూనే ఇంకా కొంచెం అడుగు ముందుకేసి మాట్లాడారు. పార్టీలో సింగిల్ లీడర్, ఒకే ఒక్క లీడర్ సుప్రీం కేసీఆర్ అంటూ మాట్లాడారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి కూడా మాట్లాడినప్పుడు ఒక విలేకరి అడిగినటువంటి క్వశ్చన్కి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు కదా అనేటువంటి స్టేట్మెంట్కి కూడా ఆమె సమాధానం చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని గౌరవిస్తాను అంతే అంటూ ఆమె ఫుల్ స్టాప్ చేశారు. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలమైన ఒకవేళ షోకాజ్ నోటీస్ వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మాత్రం దానిపైన రియాక్ట్ కాలేదు. కానీ సో చర్చ అయితే సాగుతూ ఉంది. నన్ను పార్టీలో నుంచి బయటికి పంపే ధైర్యం ఎవరికి లేదంటూ స్టేట్మెంట్ చేశారు కవిత. అంటే కాంగ్రెస్ నాయకులతో మంతనాల గురించి కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాని గురించి కూడా కవిత ఏమైనా మాట్లాడారా? కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళాలని కవిత అనుకుంటూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకించే కవిత బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్లో చేరాలని అనుకుంటూ ఉన్నారు అంటూ ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ రెస్పాండ్ అయ్యారు. పత్రికా కథనాల్లో వస్తున్నటువంటి వార్తలు కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నటువంటి వ్యాఖ్యలపైన ఆమె రెస్పాన్స్ అయ్యారు, మాట్లాడారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో మునిగిపోయేటువంటి పడవ, దాంట్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు, ముఖ్యంగా నాలాంటి దాన్ని నేను వెళ్ళను ఆ పార్టీలోకి అంటూ మాట్లాడుతూ రాహుల్ గాంధీ లాంటి ఒక నాయకుడు, అక్కడ బలం లేని నాయకుడు ఉన్నందుకే, బీజేపీని కట్టడి చేయలేని నాయకుడు ఉన్నందుకే బీజేపీ ఇన్నిసార్లు అధికారంలోకి వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అలాంటి పార్టీలోకి నేనెందుకు వెళ్తానంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. దానితో పాటు రాష్ట్రంలో అసలు రీజనల్ పార్టీ లేకుండా చేయాలనే కుట్ర కొనసాగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ను బీజేపీతో కలిసిపోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి, అందులో భాగంగా ముఖ్యంగా బీఆర్ఎస్ ఉండాలి, తెలంగాణలో తెచ్చినటువంటి పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ కుట్ర ఆ నాయకులతో, బీజేపీ నాయకులతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లో ఉన్న వాళ్ళు ఎవరు, మొదట పార్టీ గుర్తించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు కవిత ఏం కోరుకుంటున్నారు? పార్టీ నుంచి కవిత ఏం కోరుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఆమె మొదటి నుంచి చెప్తాను, నేను వ్యక్తిగతంగా చేసినటువంటి కార్యక్రమాలు కూడా పార్టీ చేయలేకపోతుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తర్వాత కేసీఆర్కు నోటీసులు వచ్చినటువంటి అంశం కానీ, నియోజకవర్గాల్లో పర్యటన విషయంలో కానీ నేను యాక్టివ్గా ఉన్నాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అనేటువంటిది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు చిట్చాట్లో భాగంగా నేను పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటాను, ముక్కుసూటిగా ఉంటాను, ఉన్నదే మాట్లాడతాను, వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడే వ్యక్తిత్వం కాదు, పదవులకు పైసలకు ఆశపడే వ్యక్తిత్వం కాదు, చాలా స్పష్టంగా స్ట్రైట్గా ఉంటాను, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది అంటూ కూడా ఆమె స్టేట్మెంట్ చేశారు. నేను తిక్కదాన్ని, కేసీఆర్ లాగదానే, నేను కొన్ని విషయాలకు భయపడను, స్ట్రైట్గా సమాధానం ఇస్తాను అంటూ స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కూడా తెలంగాణ సమయంలో ఇలాంటి నిర్ణయాలతోనే తెలంగాణ తీసుకొచ్చేలా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో ఆయన వ్యవహారం నడిపారు. సో ఈరోజు కూడా నేను అదేవిధంగా నా వ్యవహార తీరు ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది అంటూ మాట్లాడారు. ఒక ఆడపడుచు పైన, ఇంటి ఆడపడుచు పైన సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఆమె మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్టేనా అంటూ ఆమె మాట్లాడారు. సో చాలా స్పష్టంగా ఆ చిట్చాట్లో ఎవరు అడగలేదా మీరు ఇవన్నీ నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా? ఒక కుమార్తెగా మీరు కూడా అన్నారు, ఒక పార్టీ ప్రెసిడెంట్గా రాయలేదు, కుమార్తెగా రాశాను, మా నాన్న హోదాలో రాశాను అని అంటున్నారు కదా. మరి మీరు నేరుగా వెళ్ళి ఎందుకు పరిష్కరించుకోవడం లేదు? లేఖలు రాయడం
ఇలా చిచ్చాట్లు ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరు అడగలేదా? కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. ఒకటి మాత్రం క్లారిటీ ఇచ్చారు. పార్టీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారంటూ స్టేట్మెంట్ చేస్తారు. పార్టీ మీన్స్ కేసీఆర్, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆరే కాబట్టి కేసీఆర్ రెస్పాన్స్ కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే మొన్న దామోదర్ రావు తర్వాత లీగల్ టీంకి సంబంధించిన ఇద్దరు వచ్చారు, మాట్లాడారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడారో బయటికి చెప్పలేదు. సో మొత్తానికి పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానంటూ ఆమె చెప్పడం, కేసీఆర్ రెస్పాన్స్ కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా ఆమె మాటల్లో ఈరోజు చిట్చాట్లో బాగా కనిపించింది. అసలు బీజేపీలో విలీనం అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు కేసీఆర్ చేయాలనుకుంటున్నారా, కేటీఆర్ చేయాలనుకుంటున్నారా అన్న దాని గురించి కూడా ఏమైనా మాట్లాడారా? బీజేపీ నాయకులు చెప్తా ఉంది ఏంటంటే పార్టీ విలీనం ప్రక్రియ అంశం ఉందంటే కేసీఆర్ రెస్పాండ్ అవుతారు. పార్టీ విలీనం చేయాలంటే పార్టీలో ఉన్న నాయకులు నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటూ బీజేపీ నాయకులు ఇందాక ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆయన మెన్షన్ చేశారు. అది పక్కన పెడితే 5 అంశాలు ప్రధానంగా ఈరోజు చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఫోకస్ అవుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడు బండి సంజయ్ని పక్కన పెట్టడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా చేశారనేటువంటిది. నెంబర్ 3, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపకపోవడం వల్ల బీజేపీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం. నెంబర్ 4, అదానీ అంశాన్ని పదే తెరపైకి తేవడం. ఎందుకంటే అదానీ అంశంలోనే రాహుల్ గాంధీ అటు బీజేపీని కార్నర్ చేశారు కేంద్రంలో. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అదానితో ఒప్పందం చేసుకోవడం, ప్రాజెక్టుల విషయంలో కానీ 100 కోట్లు విరాళం ఇవ్వడం కానీ, ఈ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి కాంగ్రెస్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేయడం. నెంబర్ 5, రీసెంట్గా అమృత్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో భారీ అవినీతి జరిగింది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషుల ద్వారా అనేటువంటి, అంటే కేంద్రం ప్రాజెక్టులోనే రాష్ట్రం కాంగ్రెస్ అవినీతి చేస్తుందనేటువంటిది అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ఇవి ప్రధానమైనటువంటి 5 అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి చిన్న అంటే మరి ఇక్కడ కవిత స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు? ఒకటి, బీజేపీలో విలీన కుట్ర జరుగుతోంది అని అన్నారు, వ్యతిరేకించానని అన్నారు. అంతేకాదు పార్టీ నుంచి నన్ను ఎవరు గెంటివేయలేరు, నేను పార్టీలోనే ఉంటాను అని కూడా మాట్లాడారు. సో ఇప్పుడు పార్టీలోనే ఉంటాను అన్న కవిత పార్టీలో నేనే సెకండ్ అని సంకేతాలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారా? కేసీఆర్ తర్వాత ఆ స్థానం నాదే అనే సంకేతాలు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారా? బీఆర్ఎస్లో ఒక్కరే లీడర్ కేసీఆర్ అంటూ ఆమె చెప్పారు ఆ చిట్చాట్లో. సో ఇక్కడ ఆధిపత్య పోరు లేదు. కాకపోతే కవిత విషయంలో కుట్ర జరిగిందని గతంలో 20 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆమె మీడియా సమావేశం తర్వాత మాట్లాడారు. ఈరోజు కూడా అదే మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. 20 రోజుల క్రితమే చెప్పాను నా పైన కుట్ర జరుగుతుంది అనేటువంటిది. ఎంపీగా ఆమె ఓటమి వెనకాల కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆమెకు సహకరించలేదు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ కూడా గుర్తించారు. కొన్ని రోజుల తర్వాత ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. నీకు అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలంటే ఎమ్మెల్సీగాను ఉండాల్సిందే అనేటువంటిది ఆయన చెబితేనే ఎమ్మెల్సీ తీసుకున్నాను, పదవులంటే నాకు లెక్కలేదు, నాకు ఇష్టం లేదు పదవుల కోసం, కేసీఆర్ చెప్తేనే తీసుకున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. సో లిక్కర్ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రాజీనామా చేస్తానని ముందుకు వెళ్ళాను, అంత నిబద్ధతతో ఉన్నాను, డబ్బులు పదవులు పైన నాకు ఆశ లేదు అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. సో 19 సంవత్సరాలుగా జాగృతి టీంను లీడ్ చేస్తూ ఉన్నాం. త్వరలో క్షేత్రస్థాయిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు, అంటే ఇప్పటికే మనం సింగరేణికి సంబంధించిన అంశంతో పాటు ఇంకా ఫ్యూచర్లో కూడా ఆమె స్టెప్ తీసుకునే అవకాశం కనిపించింది. సైలెంట్గా ఉండలేను, పార్టీ కార్యక్రమాలపైన ట్వీట్ల రూపంలో సోషల్ మీడియాల ద్వారా కాదు, పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేయాలి అనేటువంటి అంశం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది ఆమె ఈరోజు చిట్చాట్లో. రైట్ మధు, మొత్తానికి కవిత బీఆర్ఎస్లో ఒక పెద్ద సునామీని సృష్టించారు. కవిత చాలా సంచలన విషయాలు మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అని అన్నారు. అంతేకాదు జైల్లో ఉన్నప్పుడు తనపై కుట్ర జరిగింది అని కవిత అన్నారు. పార్టీని నడిపించడం చేత కాదు అని అన్నారు. మీ తెలివితేటలు ప్రత్యర్థులపై చూపించండి, నాపై కాదు అన్నారు. కోవర్ట్లున్నారని చెబితే ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, ఇది కరెక్టేనా అని కవిత అన్నారు. జైలుకి వెళ్లే ముందు రాజీనామా చేస్తానని చెప్తే కేసీఆర్ వద్దు అన్నారు అని కవిత అన్నారు. లీకు వీర్లను బయట పెట్టండి అంటే గ్రీకు వీర్లు నా మీద దండెత్తారు అన్నారు కవిత. పదవులు పట్టుకుని వేలాడడం నాకు రాదు, కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందంటూ కేటీఆర్కి డైరెక్ట్ అటాక్ ఇచ్చారు కవిత. ఇంకేమన్నారంటే అసలే నేను మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత అంటున్నారు.
నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ కవిత మాట్లాడారు. ఇంకొకటి, కేటీఆర్కి డైరెక్ట్ అటాక్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో చేస్తే సరిపోతుందంటూ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. నా పార్టీ బీఆర్ఎస్, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, నన్ను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించే సీను ఎవరికి లేదు అని కవిత అన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అన్నారు కవిత. బీఆర్ఎస్లో ఒక్కరే నాయకుడు కేసీఆర్ అని కవిత అంటున్నారు. ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అన్నారు. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూడాలి. బీఆర్ఎస్లో ఒక్కడే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అన్నారు. అయితే బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఎవరు అనే విషయం గురించి వచ్చినప్పుడు కేటీఆర్ విషయమే వస్తుంటుంది. నెంబర్ 2 కేటీఆర్, హరీష్ రావు అంటూ మాటలు వస్తుంటుంటాయి. సో కేటీఆర్ అనే నాయకత్వాన్ని నేను అంగీకరించను అని కవిత మాట్లాడారని చూడాలి. బీఆర్ఎస్లో ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అంటూ ఉన్నారు. అంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించను అని కవిత అంటూ ఉన్నారు. బహుశా సెకండ్ ప్లేస్ నాదే అనే సంకేతాలు కవిత ఇస్తూ ఉన్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు అంటున్నారు. మరి బీఆర్ఎస్లో ఎందుకు కవితకు వెన్నుపోటు పడాలని అనుకుంటున్నారు, బీఆర్ఎస్లో ఎవరు కవితకు వెన్నుపోటు పడాలని అనుకుంటూ ఉన్నారు అనే విషయం గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అలాగే కాంగ్రెస్తో రాయబారాలు నాకు అవసరం లేదు అని కవిత అన్నారు. లేఖ గురించి కూడా మాట్లాడారు. చాలాసార్లు లేఖ రాశాను, ఈసారి నాన్నకు రాశాను లేఖ, మై డియర్ డాడీ అంటూ రాశాను. ప్రతిసారి లేఖలు చూడగానే చించేసేవారు నాన్న, కానీ ఈసారి లేఖను చించలేదు, అదే నా కర్మ అంటూ కవిత మాట్లాడారు. ఈసారి లేఖ బయటికి ఎలా వచ్చిందని కవిత ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం నా చెమటను రక్తాన్ని తారబోసాను అని కవిత అంటూ ఉన్నారు. పార్టీలో ఒక్కరే లీడర్, అదే కేసీఆర్, ఇంకెవరు నాయకత్వాన్ని నేను అంగీకరించను, పార్టీ కోసం నా చెమట రక్తాన్ని దారబోసాను అని కవిత అంటూ ఉన్నారు. అంటే నెంబర్ 2 స్థానం నాదే అనే సంకేతాన్ని కవిత ఇస్తూ ఉన్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం, గతంలో ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని కవిత ఇక్కడ చాలా గట్టిగా చెప్పారు, సూటిగా చెప్పారు. పార్టీ విలీనం ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీలో పార్టీ విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో ఆర్టీవీ చైర్మన్ ఏం చెప్పారో ఒక్కసారి విందాం.